హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నుంచి వివరాలు అందగానే ఈడీ కూడా కేసు నమోదు చేయనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సీఐడీ నుంచి వివరాలు అందగానే ఈడీ కూడా కేసు నమోదు చేయనుంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది కేసు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పైన ఒకవైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే 5 మంది నిందితుల్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా నిన్న పంపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు అంటే ఇందులో కోట్ల రూపాయలు నిధులు గోల్మాల్ జరిగిందనేటువంటి ఆరోపణలకు సంబంధించి ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈసీఐఆర్ నమోదు చేయాలంటే ఈ గతంలో అంటే ఇప్పటికే సిఐడి దర్యాప్తు చేసింది కాబట్టి ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆధారాలు అంటే ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, మరోవైపు వాంగ్మూలాలు కావచ్చు, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు, ఆధారాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా ఈడీ సిఐడికి ఒక లేఖ రాయడం జరిగింది. 2-3 రోజుల్లోనే కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఈడీకి అందజేసిన తర్వాత ఈ కేసులో ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్ రాకుండా వాళ్ళు జైల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని పీటీ వారెంట్ పైన కావచ్చు, లేకుంటే కోర్టు అనుమతితోటి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఏమైనా ఉందా అనే దానిపైన ఈడీ ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.